ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక పన్ను ఆదాయం అక్టోబర్ నెలలో రాష్ట్ర ఖజానాకు సమకూరింది. 2024-25లో ఆగస్టులో వచ్చిన 13,146 కోట్ల మొత్తాన్ని 13,229 కోట్లతో అక్టోబర్ నెల అధిగమించింది. 7 నెలల్లో రెవెన్యూ రాబడులు 90,000 కోట్లకు పైగా ఉండగా సర్కార్ 1,23,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అక్టోబర్ నెలలో మూలధన వ్యయం కింద ఏకంగా 7,759 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు లెక్క చూపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెల ముగిసే వరకు రాష్ట్ర ఖజానా 90,000 కోట్ల రూపాయల రెవెన్యూ రాబడులను అధిగమించింది. అక్టోబర్ నెలాఖరు వరకు ఆదాయ వ్యయ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్కు అందించింది. 2024-25 బడ్జెట్లో అంచనా వేసిన రెవెన్యూ ఆదాయం 2,21,242 కోట్లలో మొదటి 7 నెలల్లో 41% పైగా అంటే 90,844 కోట్ల రూపాయలొచ్చాయి. అందులో పన్ను ఆదాయం 82,135 కోట్ల రూపాయలు. బడ్జెట్ అంచనాలో ఈ మొత్తం 50% వరకు ఉంది. అక్టోబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా 29,526 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో 8,359 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 18,595 కోట్లు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ పన్నుల ద్వారా 10,921 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 10,159 కోట్ల రూపాయలు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో 4,571 కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం అక్టోబర్ నెలలోనే అధికంగా వచ్చింది. ఆగస్టు నెలలో పన్నుల రూపంలో 13,146 కోట్ల రూపాయలు రాగా అక్టోబర్ నెలలో అంతకు మించి 13,229 కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి. పన్నేతర ఆదాయం అక్టోబర్ నెలాఖరు వరకు 4,809 కోట్లు వచ్చింది. బడ్జెట్ అంచనాలో ఇది 14% లోపే ఉంది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 21,000 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేయగా కేవలం 3,899 కోట్లు మాత్రమే వచ్చాయి. అందులో అక్టోబర్ నెలలో గ్రాంట్ల రూపంలో 1,452 కోట్లు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలకు పైగా అప్పుల ద్వారా నిధులు సమీకరించుకుంది. బడ్జెట్లో అంచనా వేసిన 52,000 కోట్ల రుణాల్లో అక్టోబర్ నెల ముగిసే వరకు 66% పైగా అప్పు తీసుకున్నారు. అన్ని రూపాల్లో అక్టోబర్ నెలాఖరు వరకు ఖజానాకు 1,25,989 కోట్ల రూపాయలు సమకూరాయి. బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం రాబడులైన 2,74,057 కోట్లలో ఇది 46% వరకు ఉంది. అందులో సర్కారు 1,23,799 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రెవెన్యూ వ్యయం 1,06,048 కోట్లు కాగా మూలధన వ్యయం 17,750 కోట్ల రూపాయల్లో ఒక్క అక్టోబర్ నెలలోనే 7,759 కోట్ల రూపాయలు చూపారు. అక్టోబర్ నెలాఖరు వరకు వడ్డీల చెల్లింపుల కోసం 15,152 కోట్లు, జీతాలకు 25,141 కోట్లు ఖర్చు చేశారు. పింఛన్లపై 10,069 కోట్లు, రాయితీలపై 7,690 కోట్ల రూపాయలను ప్రభుత్వ వ్యయంగా చూపింది. అక్టోబర్ నెల ముగిసే వరకు 15,203 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు చూపారు. ఆర్థిక లోటు 35,120 కోట్లు కాగా ప్రాథమిక లోటు 19,968 కోట్ల రూపాయలుగా అధికారులు లెక్కల్లో చూపారు.